నీ లాకెట్ ఆడి దగ్గర ఎందుకుంటాది? ఆనందం దగ్గరే ఉంది. ఎందుకంటే నేను సంజు గుడికెళ్ళేటప్పుడు ఆ లాకెట్ సంజు మెళ్ళలో నేను వేశాను. అప్పుడే సునంద నన్ను కిడ్నాప్ చేయించింది. ఆ టైంలో జరిగిన గొడవలో సంజు లాకెట్ కింద పడిపోయినట్టుంది. అది ఆనందానికి దొరికింది. నేను చూశాను. పిన్ని, నాకేం జరుగుతుందో అని పెంచిన తల్లిగా నువ్వు ఎంత బాధపడుతున్నావో, నాకు సిరి దూరమైనందుకు ప్రేమించిన వాడిగా అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నాను పిన్ని. బాధపడమాకు సంజయ్, సిరి వస్తాది. ఎప్పుడు పిన్ని? ఎప్పుడు? త్వరలోనే. మాటలతో నన్ను మభ్యపెట్టద్దు పిన్ని. నేను సిరిని తీసుకొస్తాను అంటే నువ్వు ఆపుతున్నావు. సిరి నా దగ్గరికి రావాలని చూస్తుంటే ఆ ఇంద్రాన్ని అడ్డం పడుతుంది. ఇంక మేము ఎలా కలుస్తాం పిన్ని? నీ అభిమానం నన్ను చేతకాని వాణ్ణి చేసింది. లేదంటే ఎప్పుడు ఆ ఇంద్రా నేను ఎదిరించి నా సిరిని మన ఇంటికి తీసుకొచ్చేవాణ్ణి. ఎవరినైనా ఎదిరించే శక్తి ప్రేమకుండాదని నువ్వు అనుకుంటా ఉండా. ఎలాంటి వారినైనా వంచే బలం పగకుండాదని నేను చెప్తుండాను. ప్రేమ ఎదురు నిలబడి ఎదిరిస్తాది కాని పగ వెనక నుండి దెబ్బతీస్తాది. ఆ దెబ్బ నీ మీద పడకూడదని నిన్నాపుతా ఉండాను తప్ప సిరిని నువ్వు తీసుకురాలేవని కాదు సంజయ్. సిరిని కలవాలని ఇక్కడ నేను ఎంత ఎదురు చూస్తున్నానో అక్కడ సిరి కూడా నన్ను చేరుకోవాలని అంతే ఆతృత పడుతూ ఉంటుంది పిన్ని. ఎన్నాళ్ళు పిన్ని మాకీ నిరీక్షణ? సిరి లేని ప్రతి క్షణం నాకొక యుగంలా గడుస్తుంది. సిరి జ్ఞాపకాల్ని నా మనసులో కూడు కట్టుకుని బ్రతుకుతున్నాను. సిరి లేకుండా నేను ఉండలేకపోతున్నాను పిన్ని. పిన్ని ప్లీజ్ పిన్ని, నాకు సిరి కావాలి. నాకు సిరి కావాలి పిన్ని. నా సిరి రావాలి పిన్ని. వస్తుంది సంజయ్, నేను తీసుకొస్తాను. నిజంగా తీసుకొస్తావా పిన్ని? తప్పకుండా తీసుకొస్తాను. నువ్వు బాధపడకు సంజయ్. మేడం, నా ఎదురుగా ఉండుంటే నిన్ను చంపేసేదాన్ని. సారీ మేడం. సారీ చెప్తే సమస్య సాల్వ్ అయిపోతుందా? ఇక్కడ నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నా అదృష్టం బాగుండి ఆ మెమరీ కార్డు నా లాకెట్ దొరకలేదు కాబట్టి సరిపోయింది. అది దొరికిపోయి ఉంటే ఏం జరిగి ఉండేదో తెలుసా? వీళ్ళందరూ కలిసి నన్ను ఫినిష్ చేసేసేవాళ్ళు. అసలు సిరినే చంపేయండి అని చెప్తే వదిలిపడేశారు. ఒక్కొక్కళ్ళు దున్నపుతుల్లాగా ఉన్నారు. అరే, ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని చంపలేకపోతే మీరు ఎందుకురా పనికొస్తారు? చిచి, తినడానికి తాగడానికి తప్ప. మీరు చెప్పినట్టే సిరిని చంపాలని చూశాం మేడం. చివరి క్షణంలో సూర్య వచ్చి అడ్డపడ్డాడు మేడం. ఆ ప్రాసెస్ లో సిరి ఎస్కేప్ అయింది మేడం. అదే కదా నువ్వు చెప్పేది? రే, సూర్య గాన్ని 24 hours మత్తులో ఉంచండి. వాడు మామూలుగా ఉంటే మనం ఆపలేమని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఇంజెక్షన్ ఇస్తున్నాం మేడం. అంటే ఇంజెక్షన్ ఇచ్చినా వాడు సిరిని కాపాడాడు అంటే సిరిని చంపబోతున్నావన్న విషయం వాడి ముందే మాట్లాడుంటారు మీరు. మీరిచ్చిన మొత్తు కంటే వాడి చెల్లెల మీద ఉన్న ప్రేమ వాడిని డామినేట్ చేసింది. అందుకే వాడు రెచ్చిపోయి ఉంటాడు. సరే,
జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉండండి. సరే మేడం. సూర్యని ఇప్పుడు అక్కడి నుంచి మార్చేశారుగా? మార్చేశాం మేడం. రై, ఇక వాడు కళ్ళు తెరవకూడదు. కావాలంటే డోస్ పెంచండి పెంచండి. అలాగే మేడం. అవును, అక్కడున్నప్పుడు సిరి సూర్య కలిశారా? కలిశారు మేడం. ఏదో మాట్లాడుకున్నారు కూడా. మీకు బుద్ధుందారా? ఇద్దరిని ఒకే చోట పెడతారా? అసలు మిమ్మల్ని రై, సిరి సూర్య కలిశారంటే తప్పకుండా సూర్య పాప గురించి సిరితో చెప్పే ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో పాప వాళ్ళ చేతికి చిక్కకూడదు. నువ్వు వెంటనే వెళ్ళి అర్థమైందిగా? అలా చెయ్యి. ఓకే మేడం. రే, పాప ఎక్కడుందో నీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. అర్థమైందా? అలాగే మేడం. వెంటనే వెళ్ళు. ఏటి దుర్గా ఇట్టా వచ్చావు? అది పాపని తీసుకురమ్మని మేడం చెప్పారు. దేనికి? అవన్నీ నీకు అనవసరం. మర్యాదగా పాపనివ్వండి. ఏమో. నా సంగతి తెలుసుగా? తెలుస్తురుగా, కానీ నువ్వే మా సంగతి తెలుసుకోవట్లేదు. పాప మీద పడి బతుకుతున్న వాళ్ళం. ఇప్పుడు నువ్వు పాపను తీసుకెళ్తే మా బతుకు తిరిగేట చెప్పు. దీనికి బోగారు పెడతారు, నాకు మందుకు డబ్బులు ఎవరెత్తారు చెప్పు. అయితే ఇప్పుడు ఏమంటావు? ఏం లేదు దుర్గా, ఎన్నాళ్ళు పాపని కష్టపడి సాకినాం కదా, దానికి ఏదన్నా ప్రతిఫలం ఇస్తే బాగుంటుంది కదా అంటున్నాడు. ఏదేదో ముందేస్తే బాగుండదు కదా. తీసుకెళ్ళు దుర్గా, తీసుకెళ్ళు. చెప్పండి లాయర్ గారు. మేడం, జేడీ తన ఆస్తి మొత్తం పానీ కొడుకు పేరు మీద రాసినట్టు తెలిసింది మేడం. ఆ ఆస్తిలో నా వాటా కూడా ఉంది. నాకు చెప్పకుండా ఎలా రాస్తాడు? లాయర్ గారు, మనం జేడీ మీద కోర్టు కేసు వేయాలి. అందుకే ఫోన్ చేశాను మేడం. మీరు వెంటనే హైదరాబాద్ బయలుదేరి వస్తే కోర్టులో కేసు వేద్దాం. నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే మేడం. సునందా, యాడికి హడావిడిగా పోతా ఉండవు? అర్జెంట్ పనుంది రాణి, వెంటనే హైదరాబాద్ వెళ్ళాలి. నిజంగానే పనుండి పోతా ఉండవా, లేక సిరి ఉమాదేవి నిన్ను అవమానించినారని మా ఇల్లు వదిలిపోతా ఉండవా? అబ్బాయి, అదేం లేదు ఇంద్రాణి, కోర్టు పనుంది, అందుకే వెళుతున్నాను. ఆ పని అయిపోగానే వచ్చేస్తాను. త్వరగా వచ్చేయి. అలాగే వస్తాను ఇంద్రాణి.
చెప్పింది అర్థమైందిగా. పిల్లని జాగ్రత్తగా చూసుకోండి. తీసుకో. సిరి, జరిగిన దాని గురించి ఇంకా బాధపడుతున్నావా? లేదమ్మా, జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచించినా ఏం ప్రయోజనం ఉన్నది? ఉన్న ఒక్క అవకాశం కూడా చేజారిపోయినది. ఆ మెమరీ కార్డులో ఉన్న వీడియోని మీ అత్త చూసినట్టయితే నువ్వు ఈ పాటికి మీ అత్తారింట్లో ఉండేదానివి. నీకెందుకిట్టా జరుగుతా ఉన్నదో నాకు అర్థం కావట్లేదమ్మా. దేవుడు నిన్ను చిన్న చూపు చూస్తా ఉన్నాడు. నీ జీవితం బాగుండాలని ఎన్నో మొక్కులు మొక్కినా అయినా మన మీద కనికరం లేదు. అమ్మా, ఇప్పుడు మాత్రం మించిపోయిందేం లేదు. నేను సంజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఇంకా ఉంది. మళ్ళీ మీ అత్తాళ్ళకి తెలియకుండా ఇంట్లోంచి పారిపోతావా? వెళితే మళ్ళీ గొడవలు మొదలవుతాయమ్మా. నిన్ను తీసుకురానికి ఆ సునందతో కలిసి ఇంద్రాణి ఏదో ఒక ప్రయత్నం చేస్తానే ఉంటది. ఇప్పటికి నువ్వు పడ్డ కష్టం చాలు. అంటే నన్ను ఈ ఇంట్లోనే ఉండిపోమంటావా అమ్మా? నేను ఆ మాట ఎందుకంటానమ్మా? అలాగని నిన్న అత్తారింటికి వెళ్ళమనే ధైర్యం కూడా నాకు లేదు. అప్పుడంటే తెగించి నేనే నిన్ను పంపినాను. దానివల్లే ఆ ఇంద్రాణి సునందల చేతిలో నువ్వు నరకం అనుభవించినావు. ఏ తల్లైనా తన కన్న బిడ్డ తన కళ్ళ ముందే కష్టాలు పడతాంటే చూసి తట్టుకోలేదమ్మా. నీ బాధ నాకు అర్థమైందమ్మా. నేను మామయ్య వాళ్ళ ఇంటికి వెళితే నాకేమైనా జరుగుతుందేమో అని భయపడుతున్నావు. అమ్మా, పెళ్ళైన ఆడపిల్ల అత్తారింట్లో ఉంటేనే ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి గౌరవం. ఆ విషయం మీ అత్త అర్థం చేసుకోవట్లేదు కదమ్మా. అందుకే సాటి ఆడదనమని కూడా చూడకుండా తన పగ కోసం నీ ప్రేమని, అత్తారింటి మీదున్న నీ అభిమానాన్ని అణిసివేస్తా ఉండాలి. ఎవరు ఎన్ని రకాలుగా నన్ను అణిచివేసినా సంచు మీద నాకున్న ప్రేమ పెరుగుతుంది తప్ప తగ్గదమ్మా. నా దారి ప్రేమ, నా గమ్యం సంజు, నా జీవితం మా అత్తారిల్లు. ఈ మూడింటి కోసమే నా మనసు తప్పిస్తుందమ్మా. ఈసారి నేను మా అత్తారింటికి వెళ్ళడం అంటూ జరిగితే గొడవలతో వెళ్ళను, గౌరవంగానే. ఏంది తల్లి కూతులిద్దరూ మళ్ళీ గూడు పుటాని మొదలెట్టినట్టుండారు? ఆ ఇంటికి ఎట్టా వెళ్ళాలా అని పథకాలేస్తా ఉండారా? దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా బూడిదలో పోసిన పన్నీరే అవుతాది. ఎందుకొచ్చిన శ్రమసిరి? అన్ని ప్రయత్నాలు మానుకుంటే మీకు మంచిది, మాకు మంచిది. ఆ విషయంలో నువ్వేం టెన్షన్ పడకత్తా. ఎట్టి పరిస్థితుల్లో నేను నీకు తెలియకుండా, నీకు చెప్పకుండా పారిపోను, వెళ్ళను. సరేనా? అంటే చెప్పి పారిపోతావా ఏంది? అత్తా, అది నీకు చెప్పినా అర్థం కాదులే గాని ఒక విషయం చెప్తాను విను. నక్లెస్ మెళ్ళో ఉండాలి, పాపిడి బిళ్ళ తలపై ఉండాలి, కమ్మలు చెవులకుండాలి, గాజులు చేతులకుండాలి. అవునా కాదా? ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావో చెప్పు. నక్లెస్ తల మీద, పాపిడి బిళ్ళ మెళ్ళో, కమ్మలు చేతులకి, గాజులు చెవులకుంటే బాగుంటాయా? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో ముందు అది చెప్పు. ఏవెక్కడుండాలో అవి అక్కడే ఉండాలి అని అంటున్నాను. నువ్వేం చెప్తున్నావో నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లా. కాదని నీకు ముందే చెప్పాను కదత్తా. అబ్బా, కూర వాసన గుమగుమలాడుతుంది. పదత్తా, భోంచేద్దాం. నాకు చాలా ఆకలిగా ఉంది. ఏంటత్తా అలా చూస్తున్నావు? మీతో కలిసి భోంచేసి చాలా రోజులైంది. పదండి వెళ్ళి తిందాం. అమ్మా, నువ్వు కూడా రా.
రా అత్తా రా. కూర్చోండి. కూర్చోతా. అవును నాన్న నాన్నమ్మ ఇక్కడ? నాన్నమ్మ నాన్న నాన్నమ్మ నాన్న ఎక్కడున్నారు? ఏంది ఊరికే కేకలు పెడతా ఉండవేంది? హ, ఏంటేంటి మీకు ఆకలి వేయట్లేదా? భోంచుద్రి కానీ రండి. కూర్చో నాన్నమ్మ రా. ఏంటి నన్ను ఆలోచిస్తున్నారు? రండి కూర్చోండి, భోంచుద్రి కానీ. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? తినండి. సరే నువ్వు కూడా కూర్చో, వడ్డిస్తా. లేదమ్మా నేనే వడ్డిస్తాను, నువ్వు కూర్చో. నేను తర్వాత తింటాలేమ్మా, నువ్వు కూర్చో. అదేం కుదరదు, నువ్వు కూర్చో. వాళ్ళందరితో పాటు నువ్వు కూడా తినాలి. కూర్చో కూర్చోమ్మా. ఇవాళ ఏంటి స్పెషల్? వావ్, రొయ్యలు ఫ్రై అమ్మా. అదేంది మీ అమ్మ కొట్టిస్తలేదు? అమ్మకి నేనే కలిపి పెడతానత్తా. పర్వాలేదు సిరి, నేను తింటాలే. అదేం కుదరదమ్మా, నేను నీకు కలిపి పెట్టాల్సిందే. నా మీద దిగులతో నువ్వు సరిగా అన్నం కూడా తినడం లేదు. నీ సంగతి నాకు తెలీదా? నాకు చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోతావు. అలాంటిది నేను కనపడలేదంటే నువ్వెంత కంగారు పడి ఉంటావో నేను అర్థం చేసుకోగలనమ్మా. ఇంకా చాలు సిరి, కడుపు నిండిపోయినది. అప్పుడేనా? ఈ కొంచెమమ్మా. ఈ అమ్మకి అన్నంతో పాటు నీ అభిమానం కూడా కలిపెట్టినావుగా, అందుకే 2 ముద్దలకి కడుపు నిండిపోయినది. ఇటివ్వు, నువ్వు వాడు ఏం తిన్నావో ఏమో. నువ్వు కూర్చో, నేను పెడతా. అమృతంలా ఉందమ్మా. ఇలా తిని చాలా రోజులైంది. మళ్ళీ ఇన్నాళ్ళకి తినే అదృష్టం కలిగింది. పెట్టమ్మా. అయ్యో, మెల్లగా మెల్లగా. ఇక మంచిడు తాగు. నిన్నెవరో తలుచుకుంటున్నారమ్మా. నన్ను తలుచుకునేది ఇద్దరేనమ్మా. ఒకరు ప్రేమించేవాళ్ళు, 2 ద్వేషించేవాళ్ళు. ఏంటి తిండి మధ్యలోనే ఆపేశారు? తినండి అత్తా, తినండి. సిరి నీకేమైనాదే? నాకేమైందత్తా, బానే ఉన్నానుగా. అయినా నీకెందుకు వచ్చిందా డౌటు? ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా తేడాగా కనబడుతుండవులే. ఓ అదా, నన్ను ఎత్తికెళ్ళిన వాళ్ళు తిండి పెట్టకుండా మార్చారత్తా. అందుకే కొద్దిగా సన్నపడ్డాను అంతే. అదే తేడా. నేను మాట్లాడుతా ఉండది నీ రూపం గురించి కాదు, మరి నీ ప్రవర్తనలో వచ్చిన తేడా గురించి. కొత్తేం లేదత్తా, మీ అందరితో కలిసిపోవాలనుకున్నాను. అందుకే కలివిడిగా ఉంటున్నాను. ఏ తప్ప అత్తా? కలిసిపోతే మంచిదేలే, కానీ ఆ వంకతో పారిపోవాలని చూస్తే మాకు సెడ్డగా ఉంటది.
ఇంకా అలాంటిదే ఉండదత్తా. ముందు మీరు భోంచేయండి, చేయండి. అమ్మా నువ్వు పెట్టు. నాకెందుకు అనుమానంగా ఉండాదింద్రమ్మా. ఇది మనకు తెలియకుండా ఏదో చేయిపోతా ఉండాది. అందుకే కలిసిపోతాను అంటూ మనల్ని కరిగిస్తా ఉండాది. నమ్మొద్దు. దాన్ని నేనెందుకు నమ్ముతానమ్మా? సిరి మాటల వెనక ఏదో మర్మం దాగుండాదని నాకు తెలుసు. ఇంతకీ ఏం చేయబోతుందంట? డోలొచ్చి మధ్యలతో మొరబెట్టుకున్నాదంట. అట్టా ఉంది నీ సంగతి. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ముందు తిను, దాని సంగతి తర్వాత చూద్దాం. ఏ శక్తి ఆపుతాదో నేను చూస్తాను. ఎవరింద్రమ్మా? మంత్రి గారి ఫోన్ అన్నా. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడత్తా, అందరూ వింటారు. ఏంది మంత్రి గారు నాకు ఫోన్ చేసినారు? మీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను ఇంద్రాణి గారు. ఏందది? మీ మేనకోడలు సిరి తను అత్తారింటికి వెళ్లకుండా మీరు అడ్డుపడుతున్నారని, తనకేం జరిగినా మీరే బాధ్యులని సీఎం గారికి మెయిల్ చేసింది.